मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇదిగో చూసావా, ఇది ఎంత ఫ్రెష్ గా ఉందో. అరే ఆగు, లేట్ అవుతుంది. పిన్ని, అరే జోర్దార్ నాన్న, నువ్వా? ఎలా ఉన్నారు పిన్ని? నేను చాలా బాగున్నాను నాన్న. అరే రే, వీళ్ళందరూ ఎవరు? జోర్దార్ కి తమ్ముళ్ళు. చాలా క్యూట్ గా ఉన్నారు కదా. జోర్దార్ నేను తర్వాత చూస్తాను, ఇప్పుడు చాలా లేట్ అవుతుంది, నేను బయలుదేరాలి నాన్న. ఏంటి పిన్ని, ఏమైంది? జోర్దార్ మీ చిన్నాన్న వాళ్ళ నాన్నకి ఒంట్లో బాలేదు. ఆయన్ని ఇప్పుడు నేను వెళ్లి చూడాలి. అందుకనే ఇంకొక పిన్ని వాళ్ళ కూతురింట్లో వీళ్ళని వదిలి పెడదామని వెళ్తున్నాను. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకని వాళ్ళని అక్కడ తీసుకెళ్లి వదలాలి? చిన్న పిల్లలు కదా, వీళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లలేము. అయితే మీరు మా దగ్గర వదిలేసి వెళ్ళండి. లేదు లేదు, పిన్ని వాళ్ళ అమ్మాయికి చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈమెను చాలా బాగా చూసుకుంటారు. మనం జాగ్రత్తగా చూసుకోగలం, మనకి ఏం పని లేదు కదా. ఏంటి అనుమానమా? త్వరగా డిసైడ్ చేసుకోండి అబ్బా, నాకు చాలా టైం అయిపోయింది. పిన్ని మీరు వెళ్ళండి, నేను వీళ్ళని బేబీ అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాను. నువ్వేం మాట్లాడుతున్నావు? వీళ్ళని మనతో పాటే తీసుకెళ్దాం, ఆ తర్వాత పిన్ని హాస్పిటల్ నుంచి వచ్చి తీసుకెళ్తారు. వీళ్ళు మనతో ఉండడంలో ఏంటి ప్రాబ్లం? ఏ ప్రాబ్లము లేదు పిన్ని, మీరు వెళ్ళండి, మేం చూసుకుంటాం. ఏంటి అనుమానమా? బాగా అర్థమైంది, చాలా మంచి విషయం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, నాకు లేట్ అవుతుంది. ఒక ఆటో దొరికితే బాగుండు. మీరు ఎంత పని చేశారు? ఎందుకని ఇలా చేశారు? ముందు ఏం చేసావన్న దానికి సమాధానం కావాలా, లేదా ఎందుకు చేసావన్న దానికి సమాధానం కావాలా? అరే, రెండు ప్రశ్నలకు జవాబు ఒక్కటే. వీళ్ళని మనతో పాటు ఉంచుకోవడం కుదరని పని. నువ్వేం మాట్లాడుతున్నావు జోర్దార్? వాళ్ళందరూ నీ తమ్ముళ్ళు. ఏంటి అనుమానమా? ఇందులో అర్థం అవ్వడానికి ఏముంది? ఇప్పుడే కదా జోర్దార్ వాళ్ళ పిన్ వచ్చి వీళ్ళ తమ్ముడని చెప్పి వెళ్లారు. అయినా సరే వీళ్ళని మనతో పాటు ఉంచుకోకూడదు. వీళ్ళని బేబీ అక్క ఇంట్లో ఉంచడమే మంచిది. ఎందుకు? ఇదిగో చూసారా, వీళ్ళు ఎంత చిన్నపిల్లలుగా ఉన్నారు. బేబీ అక్కకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందువల్ల వాళ్ళకి బాగా తెలుసు చిన్నపిల్లల్ని ఎలా బాగా చూసుకోవాలో అని. మనం కూడా చూసుకుందాం. ఇంతకు ముందు మనం పిల్లల్ని కూడా చూసుకున్నాం కదా. వీళ్ళు మరి చిన్నపిల్లలు. ఏదైనా అటో ఇటో అయ్యిందంటే మనం ఏమైపోతాం? అలాంటిదేమీ జరగదు. ఇవన్నీ చిన్న పిల్లలే కదా, పాలు బ్రెడ్ పెడితే తిని బొజ్జుంటాయి. పట్టుకోండి. నువ్వేం భయపడకు, ఇప్పుడే పట్టుకుంటాం. బన్నీ, ఆ టెంపోని ఆపు. హే, టెంపోని ఆపు. ఇంకో రెండు పిల్లలు ఎక్కడికి పోయాయి? అటు మార్కెట్ వైపు వెళ్లారు. నువ్వు వీటిని చూసుకో, మేము వెళ్ళి వెతుకుతాం. అదిగో అక్కడున్నారు, పట్టుకోండి. ఆగండి. ఏంటి దొంగతనం చేస్తున్నారు? ఇలా చూడండి అంకుల్, వీళ్ళు బొమ్మలు కారు, నా తమ్ముళ్ళు. సారీ. ఇట్స్ ఓకే అంకుల్, వీళ్ళని వాళ్ళ అన్న దగ్గరికి తీసుకువెళ్ళాలి. మిగిలిన రెండు పిల్లలు దొరికాయి. మళ్ళీ ఎక్కడికైనా పారిపోయేలోగా వీళ్ళని మనం ఇంట్లో వదిలిపెట్టేద్దాం.
జోర్దార్ వీటికి పాలు బ్రెడ్ తెచ్చివ్వు. కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాయి. నాతో ఆడుకుంటున్నాయి. అరే డాంకీ, అవి నిన్ను మచ్చిక చేసుకోవడం లేదు. నీ ఒంటి మీద చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటుకుంది కదా, అవే తింటున్నాయి. ఏంటి అనుమానమా? జోర్దార్ వీటికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. వద్దు. అరే వీళ్ళని పట్టుకోండి. హలో జోర్దార్ నాన్న, చెప్పండి పిన్ని. పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సోఫాలో ఎగురుతూ ఉన్నారు. ఆడుకుంటున్నారు పిన్ని. సోఫాలో గెంతుతూ ఆడుకుంటున్నారు. మీరేం టెన్షన్ పడొద్దు. సరే సరే, నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాను. నాకు కొంచెం లేట్ అయిపోయింది. నేను వెంటనే లోపలికి వెళ్ళి తీరాలి. లేదు లేదు, మీరు బయటికి వెళ్ళకండి. వీళ్ళని ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేస్తాం. ఏంటి అనుమానమా? ఈ రోజు ఎగరడంలో ఉండే సంతోషం ఏంటో అర్థమైంది. కింద జారి పడిపోతామన్న భయం ఉండదు. ఏంటి అనుమానమా? పపాట్ వెళ్ళి పట్టుకో. పిల్లలు ఆగండి. నేను ఆడుతున్నాను, నేల కూడా ఆడుతోంది, ఈ లోకమే ఆడుతోంది. ఆగండి, పడిపోతారా? పపాట్ పట్టుకో. మనం ఇద్దరం, కానీ వాళ్ళు ముగ్గురు. ఇది చాలా దారుణం. ఏంటి అనుమానమా? కొత్త కొత్త పఫ్. వావ్! వీళ్ళందరూ మా తమ్ముళ్ళు. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? ధైర్యం ఉంటే చేతులు వదిలి కొట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు తప్పించుకున్నావు. వాడు తప్పించుకున్నాడు, కానీ మనం కాదు. వాటిని పట్టుకోవాలి. జోర్దార్, అందరూ బాగున్నారు కదా? అలాగా పిన్ని. పిల్లలేవి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా? లేదు పిన్ని. నాకు తెలుసు నువ్వు వాళ్ళని చాలా బాగా చూసుకుంటావని. ఒకసారి టిల్లు దగ్గర వదిలేను. పిల్లలు మార్కెట్ కి పారిపోయారు. టిల్లు బాగా కేర్లెస్. నేను భయంకరంగా వాడిని కొట్టేశాను. సరే బంగారం, విను. నేను హాస్పిటల్ నుంచి బయలుదేరిపోయాను. ఇప్పుడు ఇంటికే వస్తున్నాను. లేట్ అయిపోయింది. వీళ్ళని త్వరగా పట్టుకోవాలి. అని బన్నీ పోపెట్టి ఎక్కడున్నారు? ఇప్పుడు మనం వీటిని ఒక రూమ్ లో వేసి ఉంచుదాం. ఏంటి అనుమానమా? అని వాళ్ళు నీళ్ళలో మునిగిపోతున్నారు. కాపాడాలి. దేన్ని కాపాడాలి? టబ్ లో పడిందన్నా లేదా పూల్లో పడిందన్నా?
అరే డాంకీ, స్విమ్మింగ్ పూల్ లో ఉన్నదాన్ని నేను కాపాడుతాను, డబ్బులో ఉన్నదాన్ని నువ్వు కాపాడు. ఓయ్. తప్పుకో. ఎప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు వెళ్ళని ఇంటికి తీసుకురాబోతున్నాను? అవును, కొన్ని సమయాల్లో ఎమోషన్ అవ్వడానికి బదులుగా ప్రాక్టికల్ గా మనం ఆలోచించి చూడాలి. ఏంటి అనుమానమా? ఇంత ప్రేమ, నా పిల్లల్ని మీరందరూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అరే అది కాదు, అదేంటంటే జోర్దారే అన్నయ్య, కానీ మీరు అందరి ప్రేమ చూస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. మంచి కాలం లేట్ అవ్వలేదు, లేకపోతే ఇది నేను చూస్తుండేదాన్నే కాదు. బాబాయ్ వాళ్ళ నాన్న బాగున్నారా పిన్ని? నయం అవ్వలేదు, ఇంకా 7 రోజులకి ఆయన హాస్పిటల్లోనే ఉండాలంట. నేను ఎమోషనల్ అయ్యి ఆయన దగ్గర చెప్పేశాను 2 పూట్ల భోజనం నేనే ఇచ్చి పంపిస్తానని. పిల్లల్ని ఏం చెయ్యాలని ఆలోచించాను, కానీ ఇప్పుడు నాకు ఆ టెన్షన్ అస్సలు లేదు. ఈ 7 రోజులకి పిల్లల్ని మీరే చూసుకోండి. ఏంటి చూసుకుంటారు కదా? థ్యాంక్ యూ. రండి పిల్లలు, మనకి లేట్ అయిపోతుంది. మనుషులు ప్రాక్టికల్ గా ఉన్నప్పటికీ వాళ్ళ ఎమోషన్స్ ఒక్కొక్కసారి బెడ్స్ కొడుతూ ఉంటాయి. ఏంటి అనుమానమా? Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.